అనేది నగరంలో కనిపిస్తుంది. నిన్న నుంచి ఇటు స్కూళ్లకు హాలిడేస్ ప్రకటించడంతో ఇటు సొంత ఊళ్ళకు పయనమయ్యారు. దీంతో ఎక్కడ చూసినా కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అనేది కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ విజయవాడ హైవే మొత్తం కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అనేది నిలిచిపోయింది. ప్రస్తుతం మైత్రివనం దగ్గర ఉన్నాను. ఇక్కడ ఎక్కువగా ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి వస్తూ ఉంటాయి. మియాపూర్లో స్టార్ట్ అయినటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ కుక్కట్పల్లి అనంతరం మైత్రివనం నుంచి లక్డీ కపూర్ టువర్డ్స్ ఎంజీబీఎస్ నుండి విజయవాడకు వెళ్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా వాహనాలన్నీ కూడా బారులు తీరినాయి. ఎక్కువగా ఇటు హైదరాబాద్లో ఏపీ సెటిలర్స్ ఎక్కువగా ఉండడంతో అందరూ కూడా ఊళ్ళకు పయనమయ్యారు. దట్టు నిన్న నుంచి హాలిడేస్ ప్రకటించారు. ఈరోజు శనివారం కావడంతో అందరూ కూడా ఇటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు, ఇంకోవైపు అటు స్టూడెంట్స్ కావచ్చు, మొత్తం హాలిడేస్ ఉండడంతో మొత్తం పయనమేయడంతో ఎక్కడ చూసినా కూడా నగరంలో ప్రధాన బస్ స్టాప్లు అయినటువంటి ఎన్జీబీఎస్ కావచ్చు, జేబీఎస్, అదేవిధంగా నాంపల్లి రైల్వే స్టేషన్, ఇంకోవైపు ఇటు కాచిగూడ రైల్వే స్టేషన్ ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. బస్ స్టాప్లలో ఇసుకేస్తే రాలినంతటువంటి జలం ప్రస్తుతం కనిపిస్తున్నారు. పతంగి టోల్ ప్లాజా దగ్గర దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల మేర వాహనాలు అనేవి నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టిన మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం వీళ్ళందరూ కూడా బస్సుల కోసం వేచి చూస్తున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఎవరైతే బుక్ చేసుకుంటారో బుక్ చేసుకున్న వాళ్ళు వాటి కోసం వెయిట్ చేస్తున్నారు. ముందుగా ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు మాత్రమే వస్తున్నారు. ఇంకోవైపు ఎక్కడ చూసినా వచ్చినటువంటి పల్లె వెలుగు నుంచి మొదలుకొని రాజధాని వరకు ప్రతి బస్సు కూడా బుక్ అయిపోతుంది. ముందస్తుగానే బుకింగ్స్ ఓపెన్ చేయడంతో అందరికీ బుక్ చేసుకున్నారు. కానీ ఎవరైతే డైరెక్ట్ టికెట్ తీసుకుందామని వెళ్తుంటారో వాళ్ళు మాత్రం చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. వచ్చినటువంటి ఏ బస్సు కూడా ఖాళీగా ఉండటం లేదు. దాదాపు ఆర్టీసీ సంస్థ 6,000 బస్సులను ప్రత్యేకంగా నడిపిస్తుంది. ఒకవైపు ఎక్కువగా అటు ఏపీ ఆర్టీసీ కావచ్చు, ఇటు తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, ఈ మొత్తం కూడా సంయుక్తంగా ఇటు ఆంధ్రప్రదేశ్కు బస్సులు నడుపుతుంది. అయినప్పటికీ బస్సెస్ మాత్రం ఎక్కడ కూడా సరిపోవటం లేదు. దీంతో ప్రయాణికులు ఇటు బస్ స్టేషన్ల దగ్గర కావచ్చు, రైల్వే స్టేషన్లో కావచ్చు పడిగాపులు కాస్తున్నారు. చిన్నపిల్లలతో వచ్చినటువంటి వాళ్ళు దాదాపు గంటల తరబడి అక్కడే ఉండాల్సి, ఒకవైపు చలి కావచ్చు, వచ్చేటటువంటి ప్రతి బస్సు కూడా హెవీ రష్తో ఉండడంతో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ బస్సు దాదాపు 6,000 బస్సులను నడిపిస్తున్నప్పటికీ అవి మాత్రం ఇంకా చాలా వరకు ఇప్పటికే సిటీలో ఉన్నటువంటి 30-40% వరకు జనాలు అనేవి సొంతూళ్లకు రీచ్ అయ్యారు. ఇంకా 60% రేపు ఎల్లుండి ఇంకా రష్ పెరిగే అవకాశం ఉంది. ఇంకా 3 రోజుల సమయం ఉన్నప్పటికీ సంక్రాంతి ఎఫెక్ట్ మాత్రం నగర వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తుంది. మియాపూర్ కావచ్చు, కుకట్పల్లి, జేఎన్టీయూ, అనంతరం మైత్రివనం, లక్డీ కపూర్ ఎక్కడ చూసినా ప్రైవేట్ బస్సులకు సంబంధించిన ప్రైవేట్ స్టాపేజ్ ఎక్కడ చూసినా కూడా ఈ విధంగా కనిపిస్తుంది. మొత్తం మీద ప్రయాణికులందరూ కూడా బారులు తీరుతున్నారు. దాదాపు సిటీ దాటాలంటే 2 hours సమయం పడుతుందంటే సంక్రాంతి ఎఫెక్ట్ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంజీబీఎస్ నుండి దిల్సుఖ్ నగర్, హయత్ నగర్ ప్రతి చోట మొత్తం బస్సు ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, ఇంకోవైపు ఆర్టీసీ బస్సులు కావచ్చు, మొత్తం కూడా బారులు తీరాయి. మొత్తం వెహికల్స్ మొత్తం కూడా క్యూలో ఉన్నాయి. మొత్తం బస్సులన్నీ కూడా పార్కింగ్ చేసినట్టు కూడా కనిపిస్తున్నట్టు సిచ్యువేషన్ కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇటు సిటీలో కూడా ఏవైతే ప్రైవేట్ బస్సులు వెళ్తున్నటువంటి స్టాప్లు ఉంటాయో అవి మొత్తం కూడా కిక్కిట్స్ పైన మన విజువల్స్లో చూస్తున్నటువంటి ప్రైవేట్ బస్సులన్నీ కూడా ఇక్కడికి వస్తే పికప్ పాయింట్ అనేది ఎక్కువగా మైత్రివనం లక్డీ కపూర్ ఉండడంతో పెద్ద ఎత్తున ఇక్కడ ముందుగానే వాళ్ళందరూ చేరుకొని వాళ్ళందరూ కూడా ముందుగానే చేరుకొని బస్సుల కోసం చూస్తున్నారు. అటు ఆర్టీసీ నడిపేటువంటి బస్సులన్నీ కూడా ముందస్తుగానే బుకింగ్ అవడంతో వీరు ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రైవేట్ బస్సులు కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా ఫిల్ అయ్యాయి. మొత్తం మీద ఎక్కడ చూసినా సంక్రాంతి ఎఫెక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు నందిగామ వెళ్ళేటువంటి హైవే కావచ్చు, విజయవాడ వెళ్ళేటువంటి హైవే కావచ్చు, ప్రతి చోట రష్ కొనసాగుతుంది. రానున్నటువంటి 3 రోజులు కూడా ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. విజయవాడ హైవే మొత్తం దాదాపు 3 నుండి 4 కిలోమీటర్ల మేర వెహికల్స్ అనేవి బారులు తీరాయి. వీటి కోసం పతంగి టోల్ ప్లాజా కావచ్చు, మొత్తం ప్రతి చోట కూడా ఇదే ఎఫెక్ట్ అనేది, పండుగ ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. 3 రోజుల సమయం ఉన్నప్పటికీ సెలవులు ముందుగానే రావడంతో మొత్తం ఎక్కడ కూడా మొత్తం రష్ అనేది ప్రస్తుతం అయితే నగర వ్యాప్తంతో పాటు హైవేల పైన అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి ఎక్కువగా రావడంతో ఎక్కువగా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడుతుంది. దీంతో రెగ్యులర్గా వెళ్ళేటువంటి సమయం కంటే ఎక్కువగా సమయం దానికి పడడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నట్టు ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు ఉంటారో వాళ్ళు చెప్తున్నారు. జనరల్గా
వాళ్ళు ఏదైనా హాఫ్ అన్ అవర్కి వెళ్ళాల్సినటువంటి డెస్టినేషన్ ఇప్పుడు 1 అవర్ పడుతుంది. ఇది కేవలం సంక్రాంతి ఎఫెక్ట్ వల్లనే ఇది మొత్తం పడుతుందంటూ కూడా వాళ్ళందరూ చెప్తున్నారు. ఇటు కేవలం ప్రైవేట్ ట్రావెల్స్ వెళ్ళేటువంటి బస్ స్టాప్తో పాటు ఎంజీపీఎస్ జిఏపీఎస్ దగ్గర మాత్రం ఇసుకేస్తే రాలినంతటువంటి ప్రయాణికులతో మొత్తం కిక్కిరిసిపోయింది. ఎక్కడికక్కడ బ్యాగులతో కావచ్చు, చిన్న పిల్లలతో భారం తీరుతున్న బస్సుల కోసం వాళ్ళు మాత్రం పడిగాపులు కాసును వచ్చేటువంటి ప్రతి బస్సు పల్లె వెలుగు నుంచి మొదలుకొని రాజధాని వరకు ప్రతి బస్సు కూడా ముందుగానే బుక్ చేసుకున్న పల్లె వెలుగులో కూడా సీట్స్ దొరకట్లేవు. అంటే ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద వచ్చేటువంటి 3 రోజులు 13వ తారీఖు వరకు కూడా ఇంకా ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. రేపు ఆదివారం కావడంతో ఇంకెక్కువ రష్ పెరిగే అవకాశం ఉంది. ఇటు సిటీ ఎవరైతే సిటీ ప్రజలు ఉంటారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ పడుతున్నారు. మొత్తం మీద ఎక్కడ చూసినా కూడా మనకి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. ఇంకోవైపు ట్రాఫిక్ పైన కూడా అదే విధంగా ఎఫెక్ట్ పడింది. ఎక్కడ చూసినా కూడా ప్రయాణికులు వేచి ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తము జనరల్గా ట్రాఫిక్ ఇంత ఉంటుందా? ఇప్పుడు పండుగ ఇంకా ఎక్కువ ఉంటుంది, చాలా ఉంటుంది. పండుగ ఎఫెక్ట్ కనిపిస్తుందా? చాలా. అసలు ఫ్రీ బస్సులు ఏం పెట్టారు కానీ ఫుల్ మాకు అసలు పోనీకనే లేదు. బస్సులు తిడిపెట్ల కోలే ఈయనే 1 అవర్ అవుతుంది. అంటే పండగకి వేసారనుకుంటా స్పెషల్ బస్సెస్. పండగని ఏం లేదు, మామూలు కూడా అంతే. పండగకు ఇంకా తక్కువ. సో చూసుకోవచ్చు, మొత్తం ఎక్కడ చూసినా పండుగ ఎఫెక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు ట్రాఫిక్ జామ్ నుంచి మొదలుకొని బస్టాండ్ల దగ్గర, రైల్వే స్టేషన్ల దగ్గర మొత్తము ప్రయాణికులు వాళ్ళు తిన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందస్తుగా ఎవరైతే బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే వాళ్ళు డైరెక్ట్ వెళ్తున్నారు. కానీ ఎవరైతే డైరెక్ట్ టికెట్ తీసుకుంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. అక్కడ పడిగాపులు కాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లలతో చలిలో ఉండడంతో పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతుంది. దీంతో ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆర్టీసీ సంస్థ ప్రకటించింది. మొత్తం మీద రేపు ఎల్లుండి కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ ఇంకా రష్ అనేది పెరిగే అవకాశం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. రేపు ఆదివారం పడుతుంది. ఇప్పటికే దాదాపు సిటీలో ఉన్నటువంటి 20 to 30% మెంబర్స్ అనేది వెళ్ళిపోయారు. ఇంకా దాదాపు ఇంకా 40% అలానే ఉండడంతో రేపు ఎల్లుండి ఇంకా పెరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ట్రాఫిక్ నియంత్రణ ఎక్కడికక్కడ చేశారు. ప్రధానంగా హైవేల దగ్గర ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. వెహికల్స్ అనేవి నార్మల్గా ఏవైనా వెహికల్స్ని అక్కడ ఆగకుండా వెంటనే వెళ్ళే విధంగా ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. అటు హయత్ నగర్ దగ్గర కావచ్చు, ఎల్బీ నగర్, అంబన్పేట ఇక్కడ ప్రతి చోట కూడా ప్రత్యేకమైన చర్యలు చేపట్టి విజయవాడ సైడ్ వెహికల్స్ అనేవి మూవ్ అయ్యే విధంగా అయితే ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. మొత్తం మీద వచ్చేటువంటి రేపు ఎల్లుండి కూడా ఇంకా రష్ మరింత పెరిగే అవకాశం ఉంది. సిటీ మొత్తాన కూడా సంక్రాంతి ఎఫెక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఏ ప్రధాన రైల్వే స్టేషన్ చూసినా, ఏ ప్రధాన బస్ స్టాప్ చూసినా కూడా ఇదే సినారియో కనిపిస్తుంది. ఇంకా పెరిగే అవకాశం అయితే ఇంకెక్కువగా ఉండే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సంక్రాంతి పండుగ ఎఫెక్ట్తో ఇటు రైల్వే స్టేషన్లు, ఇంకోవైపు బస్ స్టాప్తో పాటు ప్రైవేట్ బస్ స్టాపులు మొత్తం కూడా కిక్కిరిచిపోయినాయి. ఎక్కడికక్కడ రద్దీగా మారినటువంటి పరిస్థితి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటువంటి బస్సులు ప్రధానంగా మియాపూర్, కుకట్పల్లి, ఇటు మైత్రివనం నుంచి బయలుదేరడంతో ఎక్కడ చూసినా కూడా ఇటు ప్రైవేట్ బస్సులు కావచ్చు మొత్తం కూడా బారులు తిన్నాయి. ఇంకోవైపు ఇటు ఏపీకి వెళ్ళేటువంటి హైదరాబాద్, విజయవాడ హైవే మొత్తం కూడా ఇటు బారులు తిన్నటువంటి వాహనాలు మొత్తం కూడా బారులు తిన్నాయి. ఎక్కడ చూసినా 4 నుండి 5 కిలోమీటర్ల మేర వాహనాలు అనేవి నిలిచిపోయాయి. ఒకవైపు ఇటు స్టూడెంట్లకు అనేవి సెలవులు ప్రకటించడంతో అందరూ కూడా ఇక్కడ స్థిరపడ్డటువంటి ఎవరైతే ఏపీ వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఒక్కసారిగా మొత్తం కూడా వెళ్తున్నటువంటి సొంతూర్లకు వెళ్తుండడంతో మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా అటు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్ స్టాప్స్ ఏవైతే ఉంటాయో మొత్తం కూడా ఎక్కడికక్కడ కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేను మైత్రివనం దగ్గర ఉన్నాను. మియాపూర్లో స్టార్ట్ అయినటువంటి బస్సెస్ అనేవి మియాపూర్ అనంతరం కుకట్పల్లి నుంచి ఇటు మైత్రివనానికి చేరుకుంటే ఇక్కడ నుండి లక్డికపుల్, తర్వాత ఎంజీబీఎస్ నుండి టువర్డ్స్ విజయవాడకు వెళ్తాయి. సో మొత్తం ఎక్కడ చూసినా కూడా ప్రైవేట్ ట్రావెల్కి సంబంధించినటువంటి బస్సులు ఎక్కువగా ప్రత్యక్షం అవుతున్నాయి. ఎక్కడికక్కడ మొత్తం కొన్ని కిలోమీటర్ల మేర మొత్తం వాహనాలన్నీ కూడా ఆగిపోతున్నాయి. మన విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. బస్సులకు సంబంధించినటువంటి మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇటు ముందస్తుగా బుకింగ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ అవైలబుల్గా ఉంటున్నాయి. ఇంకోవైపు డైరెక్ట్గా వచ్చి ఎగ్జామ్ అని ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ చూసినా నగరంలో ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం సంక్రాంతి ఎఫెక్ట్ అనేది కనిపిస్తుంది. పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. ఇటు నందిగామ వైపు కావచ్చు, ఇంకోవైపు విజయవాడ వైపు కావచ్చు, ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున వస్తున్నారు. నిన్నటి నుంచి కూడా సెలవులు ప్రకటించారు. సెలవులు ప్రకటించడంతో అందరూ కూడా ఊళ్ళకు పయనం అవుతున్నారు. ఊళ్ళకు పయనం అవడంతో రద్దీ అనేది కనిపిస్తుంది. ఇటు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అన్ని రైల్వే స్టేషన్, కాచిగూడ, సికింద్రాబాద్,
అదేవిధంగా ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్లతో పాటు ఇటు ఎంజీబీఎస్ జేబీఎస్తో పాటు ఇటు ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్ స్టాప్స్ ఉంటాయో అవి మొత్తం రద్దీగా మారాయి. వీటిని నియంత్రించడానికి ఇంకోవైపు ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. ఇంకోవైపు పతంగి టోల్ ప్లాజా కావచ్చు, ఇవన్నీ కూడా నిండిపోయే వాటి కోసం ప్రత్యేకమైనటువంటి చర్యలు పతంగి టోల్ ప్లాజా దగ్గర దాదాపు 5 నుండి 6 కిలోమీటర్ల మేర వాహనాలు అనేవి నిలిచిపోయాయి. ఎక్కడికక్కడ మొత్తం వాహనాలని ఇటు ట్రాఫిక్ని క్లియర్ చేస్తున్నారు. మన విజువల్స్లో చూసిన ఇది మొత్తం కూడా మైత్రివనంకి సంబంధించినటువంటి విజువల్స్. ఇక్కడ ఉండే ప్రైవేట్ ట్రావెల్స్ అనేవి కూడా మూవ్ అవుతూ ఉంటాయి, ఏపీకి వెళ్తూ ఉంటాయి. ఎక్కడ చూసినా కూడా ప్రతి బస్సు మొత్తం కూడా నిండిపోయినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తం మీద ఈరోజు రేపు పరిస్థితి ఇదే విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ రాత్రి 5 గంటల నుంచి మొదలుకొని 5 గంటల నుంచే ఈ విధంగా హడావుడి వాతావరణం కనిపిస్తుంది. ఇంకోవైపు రైల్వే స్టేషన్లో కావచ్చు, జేబీఎస్ ఎంజీబీఎస్ కావచ్చు, వీటి దగ్గర నిరంతరం నిన్నటి నుండి కంటిన్యూషన్గా రాత్రి పగలు తేడా లేకుండా ఒకవైపు రద్దీ అనేది కొనసాగుతుంది. జనరల్గా దసరా అన్నప్పుడు ఎక్కువగా ఇటు ఏదైతే జిల్లాలో తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలకు మాత్రమే వెళ్తారు. కానీ ఎక్కువగా ఏపీ సెటిలర్స్ ఎక్కువగా ఉండడంతో పెద్ద ఎత్తున అందరూ కూడా అటు విజయవాడ వైపు కావచ్చు, ఇంకోవైపు నందికమ్మ వైపు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వెళ్తుంటారు. దీంతో ఎక్కడికక్కడ రద్దీగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇటు లక్డికప్పుల్లో చూసినా, ఇటు కుకట్పల్లి కావచ్చు, అటు ఎల్బీ నగర్, హయత్ నగర్, పతంగి టోల్ ప్లాజా వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. ప్రయాణికులకు దాదాపు వాళ్ళు సిటీ నుండి బయటికి వెళ్ళాలంటే 2 నుండి 3 గంటల సమయం పడుతుంది. ఎక్కడికక్కడ బస్సులు కావచ్చు, ఇటు వాళ్ళకి సంబంధించిన వెహికల్స్తో మొత్తం కూడా నిండిపోతుంది. సో ఖచ్చితంగా ముందుగానే బస్ స్టాప్ కావచ్చు, వాటిని కూడా చేరుకోవాలని చెప్తున్నారు. మొత్తం ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం అయితే సంక్రాంతి ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. ఇంకా పండగకి 3 రోజుల సమయం ఉంది. అయినప్పటికీ రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతుంది. ఇంకా రేపు సండే కావడంతో ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. దీనికి తగ్గట్టు ఒకవైపు ఆన్లైన్ బుకింగ్స్తో పాటు టికెట్ కౌంటర్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరైనా టికెట్స్ డైరెక్ట్ వచ్చి తీసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళంతా కూడా ఏర్పాటు చేసి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా అటు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కావచ్చు, ఇటు తెలంగాణ ఆర్టీసీ కావచ్చు, మొత్తం కూడా సంయుక్తంగా బస్సులు ప్రత్యేకంగా 6,000 బస్సులు నడుపుతుంది. ఇటు ప్రైవేట్ ట్రావెల్స్ కావచ్చు, మొత్తం కూడా ప్రత్యేకంగా బస్సులు నడుపుతున్నాయి. మొత్తం మీద ఎలాంటి ఇబ్బందులు కాకుండా ఇటు ఎక్కడ కూడా జామ్ కాకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టారు. ఇంకోవైపు టోల్ గేట్ దగ్గర ఎక్కువ సమయం తీసుకోకుండా వెంటనే స్కాన్ అయ్యే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం మీద రానున్నటువంటి 3 రోజులు కూడా ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే చాలా వరకు దాదాపు 40% వరకు కూడా వెళ్ళిపోయారు. ఇంకా 60% రేపు ఎల్లుండి ఇంకా వెళ్ళిపోయే అవకాశం ఉండడంతో ఇప్పటికే తగినటువంటి అటు ట్రాఫిక్ కావచ్చు, వీటిని కూడా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. మొత్తం మీద నగర వ్యాప్తంగా మాత్రం సంక్రాంతి ఎఫెక్ట్ మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.